శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జపమాలతోనూ వ్రేళ్లతోనూ లెక్కపెడుతూ జపం చేయడం అనేది మనస్సుని భగవంతుని వైపు మరల్చడం కోసమే. అటూ ఇటూ పరుగులు తీయడం మనస్సు సహజ స్వభావం. ఈ విధానం వల్ల మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడుతుంది. జపం చేసే సమయంలో మనస్సు భగవద్ రూపంలో లీనమైనప్పుడు జపం ఆగిపోతుంది. అదే ధ్యానం సిద్ధిస్తే సర్వం సమకూరుతుంది. జపం చేసేటప్పుడు హృదయపూర్వకంగా నిష్కపటంతో శరణాగతితో చేయాలి. జపధ్యానాలు ప్రారంభించడానికి ముందు ఈ ప్రపంచంలో నీవు పూర్తిగా నిస్సహాయుడవని తలచి నీ గురువు ఉపదేశించిన విధంగా సాధనకి ఉపక్రమించు. జపం చేస్తున్నప్పుడు ఇష్టదేవతను ధ్యానించాలి. ధ్యానంలో మొదట ఇష్టదేవత ముఖం కనిపిస్తుంది. అయినా పాదాలతో ప్రారంభించి పూర్తి రూపాన్ని ధ్యానించాలి. శిష్యుడు: అమ్మా, జపం చేస్తున్నప్పుడు మా మనస్సు ఎందుకు లీనం కావడం లేదు అని అడుగుతాడు. మాతృదేవి: అది క్రమంగా జరుగుతుంది. మనసు ఏకాగ్రం కాకపోయినప్పటికీ జపం మానవద్దు. నీ విధులను కూడా నిర్వర్తించు. జపం చేస్తున్నప్పుడు దాని అంతట అదే గాలి లేని చోట ఉన్న దీపశిఖలా నిలుస్తుంది. గాలి వల్లే కదా దీపం కదిలేది. అదేవిధంగా మన ఆలోచనలు, కోరికలు మనసుని కలవరపరుస్తాయి. ధ్యానం సాధ్యం కాకపోతే జపం చెయ్యి. జపం వల్ల సిద్ధి కలుగుతుంది. మనస్సు ధ్యానం వైపు మొగ్గితే మంచిదే, కానీ బలవంతంగా అలా చెయ్యకూడదు.